Hello friends, very good evening. Welcome to the Hindu editorial analysis Independence Day special offer LTX classes లో UPS Infinity live and recorded మీకు కేవలం 50,000 రూపాయలకే అందుబాటులోకి వచ్చేసింది. 15th ఆగస్ట్ లోపు జాయిన్ అయ్యే వాళ్ళకి మాత్రమే. అండ్ ఇది లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు లభిస్తుంది. ఆఫ్లైన్ క్లాసెస్ కావాలి అంటే మీకు హైదరాబాద్ మరియు వైజాగ్ 2 చోట్ల అందుబాటులో ఉన్నాయి. ఆఫ్లైన్ క్లాసెస్కి ఫీజు మామూలుగా అయితే 1 lakh ఉంటుంది. ఇండిపెండెన్స్ డే స్పెషల్ ఆఫర్లో భాగంగా మీకు 80,000కే ఆఫ్లైన్ కోర్స్ కూడా మనం అందించడం అనేది జరుగుతుంది. ఆన్లైన్ అయితే 50, ఆఫ్లైన్ అయితే 80. అండ్ ఆఫ్లైన్ తీసుకుంటే ఆన్లైన్ మీకు కాంప్లిమెంటరీగా ఫ్రీగా వస్తుంది. ఏ డౌట్స్ ఉన్నా ఇక్కడ ఉన్న నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయవచ్చు. సో ఇవాల్టి ఆర్టికల్ లీనియర్ రిగ్రెషన్ అనే పేరుతో మనకు వచ్చింది. సో బేసికల్గా లీనియర్ రిగ్రెషన్ ఈ టర్మ్స్ అన్నీ కూడా మనకి స్టాటిస్టికల్ అనాలిసిస్లో ఉపయోగించే టర్మ్స్. అంటే రిగ్రెషన్ దేన్ని ఇండికేట్ చేస్తుందంటే రిలేషన్ బిట్వీన్ 2 వేరియబుల్స్, 2 వేరియబుల్స్ మధ్య రిలేషన్షిప్ని మనం గ్రాఫికల్గా రిప్రజెంట్ చేయడాన్ని చేసే ఒక మెథడే ఈ లీనియర్ రిగ్రెషన్ మెథడ్. అయితే ఈ ఆర్టికల్లో అది ఎందుకు వాడారు అంటే రిగ్రెషన్ అనే పదానికి ఇంకొక మీనింగ్ కూడా ఉంది. మీరు చూడండి ఒకసారి, ఎప్పుడైనా సరే వెన్ యూ సీ దిస్ వర్డ్ ప్రోగ్రెస్ అంటే ముందుకు వెళ్ళడం, పురోగతి సాధించడం అంటే చిన్న స్థితి నుంచి పెద్ద స్థితికి డెవలప్ అవ్వడం. దానికి ఆపోజిట్ ఏంటి? రిగ్రెస్ అంటే మీనింగ్ ఏంటి? తిరోగమనం అంటే వెనక్కి వెళ్ళడం, అంటే టు గో బ్యాక్ టు ఏ లెస్ డెవలప్డ్ స్టేట్ అని అర్థం అనమాట. ఇక్కడ రిగ్రెషన్ అంటే మీనింగ్ గోయింగ్ బ్యాక్ టు ఏ లెస్ డెవలప్డ్ సిచ్యువేషన్ అని కూడా తీసుకోవచ్చు. అయితే ఆ మీనింగ్ కూడా వచ్చేలాగా టైటిల్ అనేది పెట్టారు. ఎందుకు పెట్టారంటే ప్రభుత్వం తనకి చెందిన స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇస్తున్న డేటానే బయటికి రిలీజ్ చేయట్లేదు. తన వాళ్ళ డేటా తనే నమ్మట్లేదు. తనకు అనుకూలంగా డేటా ఉంటే రిలీజ్ చేస్తుంది, అనుకూలంగా డేటా అనేది లేకపోతే రిలీజ్ చేయకుండా ఆ మెథడాలజీలో తప్పు ఉందని, దాంట్లో ఇంకా ఏవో లోపాలు ఉన్నాయని చెప్పేసి ఆపేస్తుంది. సో డేటా లేకుండా ఉండే పరిస్థితికి మనం ఇప్పుడు వచ్చేసాం. ఇన్ఫర్మేషన్ లేని సిచ్యువేషన్కి వచ్చేసాం. ఆ రకంగా ఇది ఒక రిగ్రెసివ్ సిచ్యువేషన్ అని కూడా మనం చెప్పొచ్చు. సో 2 యాంగిల్స్లో ఆ టైటిల్ అనేది మనం చూడవచ్చు అనమాట. గవర్నమెంట్స్ రెస్పాన్సెస్ టు స్టాటిస్టికల్ ఫైండింగ్స్ రివీల్ ఇనెబిలిటీ టు యాక్సెప్ట్ ట్రూత్స్. స్టాటిస్టికల్ ఫైండింగ్స్కి ప్రభుత్వం యొక్క రెస్పాన్స్ ఎలా ఉంటుంది? ఎయిదర్ డేటాని రిలీజ్ చేయట్లేదు, లేదా మెథడాలజీలో తప్పు ఉంది అని చెప్పి దాన్ని యాక్సెప్ట్ చేయడం మానేస్తుంది. ఇది మనకి దేని తెలియజేస్తుందంటే ఇనెబిలిటీ టు యాక్సెప్ట్ ట్రూత్, నిజాన్ని యాక్సెప్ట్ చేయలేని పరిస్థితిని రివీల్ చేస్తుంది. Even as the union government suggests that there were prima facie reasons for the suspension of the director of International Institute for Population Sciences. International Institute for Population Sciences IIPS డైరెక్టర్ని సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేయడానికి ప్రైమా ఫేసీ అంటే మనకి ప్రాథమికంగా కొన్ని రీజన్స్ ఉన్నాయని చెప్పి ప్రభుత్వం చెప్తున్నప్పటికీ, ప్రైమా ఫేసీ అంటే ఎట్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్, ఎట్ ద ఫస్ట్ లుక్. మీకు ఎప్పుడు ఈ ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటాను. ఒక దొంగతనం జరిగింది, పోలీసులు వచ్చారు, చూశారు. సో జరిగిన విధానాన్ని బట్టి ఇనీషియల్గా వాళ్ళకు కొంత ఐడియా వస్తుంది. దాన్నే ప్రైమా ఫేసీ ఎవిడెన్స్ అంటాం. ప్రాథమిక సాక్ష్యాల బట్టి అలా అంటారు చూడండి, ఆ రకంగా అనమాట. సో ప్రైమా ఫేసీ రీజన్స్ ఉన్నాయి ఆయన్ని సస్పెండ్ చేయడానికని ఒకవైపు ప్రభుత్వం చెప్తోంది. అసలు ఈ సంస్థ ఏంటి? దిస్ ఆర్గనైజేషన్ ప్రిపేర్స్ ద నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వేస్. NFHSని సర్వే తయారు చేసేది ఏంటంటే మనకి ఈ పర్టికులర్ IIPS అండ్ రిపోర్ట్స్ టు ది హెల్త్ మినిస్ట్రీకి ఇది రిపోర్ట్ చేస్తుందన్నమాట ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్. సో ఈ ఆర్గనైజేషన్ డైరెక్టర్ని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. సస్పెండ్ చేయడానికి ప్రాథమికంగా కారణాలు ఉన్నాయని చెప్పి ఒక ఇండికేషన్ ఇచ్చింది. అయితే ఇట్ ఈస్ డిఫికల్ట్ నాట్ టు స్పాట్ విండిక్టివ్ మూవ్స్. ప్రభుత్వం కారణాలు చెప్తున్నప్పటికీ కూడా దీని వెనకాల విండిక్టివ్ బిహేవియర్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇట్ ఈస్ డిఫికల్ట్ నాట్ టు స్పాట్. ఆ విండిక్టివిజంని స్పాట్ చేయకపోవడం అనేది కష్టం, అంటే కనిపిస్తోంది అని అర్థం అనమాట. ఇఫ్ యు ఆర్ విండిక్టివ్ అంటే అర్థం ఏంటి? ఇఫ్ యు ఆర్ విండిక్టివ్ అబౌట్ సమ్వన్, దాని మీనింగ్ ఏంటి? వాళ్ళపైన కోపంతో ఉండడం, ప్రతీకారేచ్ఛతో రగిలిపోవడం. అంటే వాళ్ళు ఇచ్చిన డేటా మనకు అనుకూలంగా లేదు, మేము చెప్పినట్టు డేటా ఇవ్వట్లేదు, సో ప్రాబబ్లీ వాళ్ళ మీద కక్ష సాధింపు అనే యాంగిల్లో మాట్లాడుతున్నారు అనమాట. In recent years, the government has taken a hostile approach towards the release of any data, even by its own agencies. Recent yearsలో గవర్నమెంట్ ఒక హోస్టైల్ అప్రోచ్ తీసుకుంది టువర్డ్స్ ద రిలీజ్ ఆఫ్ ఎనీ డేటా.
ఈవెన్ బై ఇట్స్ ఓన్ ఏజెన్సీస్. తన ఓన్ ఏజెన్సీస్ రిలీజ్ చేసినా సరే డేటా రిలీజ్ అవుతుందంటే చాలు ప్రభుత్వం అలర్ట్ అవుతుంది, రివర్స్ అయిపోతుంది. హోస్టిలిటీ అంటే ల్యాక్ ఆఫ్ ఫ్రెండ్లీనెస్, అన్ఫ్రెండ్లీ అప్రోచ్ తీసుకుంటుంది. That reveal inconvenient truths about its policies and their outcomes rather than using them as feedback. చూడండి, ఈ మధ్యన ఏ డేటా అయినా సరే తన ఓన్ ఏజెన్సీస్ రిలీజ్ చేసినా సరే ప్రభుత్వానికి సంబంధించి లేదా ప్రభుత్వ పాలసీస్కి సంబంధించి ఇన్కన్వీనియంట్ ట్రూత్స్ ఏవైనా ఆ డేటా రిలీజ్ చేస్తోందనుకోండి, ఆ విషయంలో హోస్టైల్గా చూస్తుంది గవర్నమెంట్. అర్థమవుతుందా? అంటే ప్రభుత్వం మేము పలానా సాధించాం అని చెప్పొచ్చు. ఈ డేటా చూస్తే దానికి ఆపోజిట్గా వచ్చిందనుకోండి డేటా, అప్పుడు మీరు చెప్పింది ఏంటి, డేటాలో వచ్చింది ఏంటి అని చెప్పి అడుగుతారు. అందుకని దానికి అనుకూలంగా లేని డేటా, ఇన్కన్వీనియంట్ ట్రూత్ ఏదైనా దాంట్లోంచి బయటపడితే ప్రభుత్వం దాని పట్ల చాలా హోస్టైల్గా, అన్ఫ్రెండ్లీగా బిహేవ్ చేస్తుంది. దాన్ని ఒక ఫీడ్బ్యాక్గా ఉపయోగించడం మానేసి తనకి కన్వీనియంట్గా ఉండే డేటాని రిలీజ్ చేయాలనే ప్రయత్నం చేయడం అనేది జరుగుతుంది, విచ్ ఇస్ బ్యాడ్. యాక్చువల్గా డేటా అనేది అన్బయాస్డ్గా, ఇంపార్షియల్గా రావాలి. వచ్చిన దాన్ని ఒకవేళ మన పనితీరు బాగాలేదని డేటా మనకి తెలియచెప్తుంటే దాన్ని మార్చుకోవాలి, దాన్ని ఫీడ్బ్యాక్గా తీసుకోవాలి. అలా కాకుండా అన్ఫ్రెండ్లీ అప్రోచ్ అనేది మంచిది కాదు. ద NFHS5 నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5 2019-21 ఫర్ ఎగ్జాంపుల్ debunked the government's claim in 2019 that all villages were open defecation free. 2019 ప్రభుత్వం ఏం చెప్పింది, దేశంలో ఉన్న విలేజెస్ అన్నీ ఓపెన్ డెఫెకేషన్ ఫ్రీ, ఆరు బయట మల విసర్జన ఎక్కడ కూడా జరగట్లేదు, మొత్తం అంతా టాయిలెట్స్కే వెళ్తున్నారని ప్రభుత్వం క్లెయిమ్ చేసింది. అయితే దాన్ని ఈ పర్టికులర్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ఏం చేసింది, డిబంక్ చేసింది. అంటే మీరు చేసింది కరెక్ట్ కాదు, అంటే మీరు చెప్పింది నిజం కాదు అని చెప్పి తేల్చేసింది. ఈ సర్వే ఏం చెప్పిందంటే, ఇట్ షోడ్ దట్ 19% ఆఫ్ సర్వేడ్ హౌస్ హోల్డ్స్ డిడ్ నాట్ యూజ్ ఎనీ టాయిలెట్ ఫెసిలిటీ. సర్వే ఏం చెప్పింది మనకి, 19% ఆఫ్ సర్వేడ్ హౌస్ హోల్డ్స్ డిడ్ నాట్ యూజ్ ఎనీ టాయిలెట్ ఫెసిలిటీస్. ఏ టాయిలెట్ ఫెసిలిటీస్ ఒక 19% మంది జనాభా లేదా హౌస్ హోల్డ్స్ యూజ్ చేయట్లేదు అని చెప్పారు. అక్కడ 100% ఓపెన్ డెఫెకేషన్ ఫ్రీ అంటే ప్రతి ఒక్కరు టాయిలెట్స్కి వెళ్తున్నారని కదా అర్థం. ఇక్కడేంటి అంటే 19% ఇంకా ఓపెన్ డెఫెకేషన్ జరుగుతుంది, ఆరు బయట మల విసర్జన చేస్తున్నారని చెప్పేసి ఈ డేటాలో తేలింది. దట్ ఈజ్ other surveys, that is the National Statistical Office survey from October 2018, the National Annual Rural Sanitation Survey of 2019-20 and the multiple indicator survey released earlier this year also indicated that many villages were not ODF. ఇంకా చాలా విలేజెస్ ఓపెన్ డెఫెకేషన్ ఫ్రీ కాదు అని మనకి చాలా సర్వేలు తెలియజెప్తున్నాయి. The NFHS5 also showed a rise in anemia. NFHS5 ఏం చెప్తుంది, a rise in anemia. ఎనీమియా అంటే రక్తహీనత కూడా బాగా పెరుగుతోంది ప్రజల్లో అని చెప్పి ఆ ఫ్యామిలీ హెల్త్ సర్వే చెప్పింది. అండ్ దట్ 57% ఆఫ్ ద సర్వేడ్ రూరల్ హౌస్ హోల్డ్స్ ల్యాక్డ్ యాక్సెస్ టు LPG ఆర్ న్యాచురల్ గ్యాస్. మనం సర్వే చేసిన రూరల్ హౌస్ హోల్డ్స్లో 57%కి ఎల్పిజి కానీ న్యాచురల్ గ్యాస్ కానీ యాక్సెస్ లేదని కూడా సర్వేలో తెలుస్తోంది. కాలింగ్ ఇన్ టు క్వశ్చన్ ది ఇంపాక్ట్ ఆఫ్ ఉజ్వల యోజన. ప్రభుత్వం ఏం చెప్తుంది, ఉజ్వల యోజన ద్వారా అందరికీ ఎల్పిజి గ్యాస్ మనం అందిస్తున్నామని చెప్పి ప్రభుత్వం చెప్తుంటే 57% మంది ఈ సర్వేలో పాల్గొన్న వాళ్ళకి మాకు గ్యాస్ కనెక్షన్ లేదు, ఎల్పిజి కానీ న్యాచురల్ గ్యాస్ కానీ యాక్సెస్ లేదని చెప్పారు. సో అది ప్రభుత్వం చేస్తున్న ఈ క్లెయిమ్ పైన అనుమానాలను రేకెత్తించేలాగా ఉంది. కాలింగ్ ఇంటూ క్వశ్చన్ అంటే కాస్ట్ డౌట్ అని అర్థం, డౌట్ అనుమానాన్ని రేకెత్తించేలాగా అని అర్థం అనమాట. What transpired in the recent past with other statistical findings is also revealing. Transpire అంటే బయటపడడం. సో రీసెంట్గా వేరే స్టాటిస్టికల్ ఫైండింగ్స్ విషయంలో కూడా ఏదైతే బయటపడుతుందో అది కూడా ఇట్ ఈస్ ఆల్సో రివీలింగ్. రివీలింగ్ అనేది ఒక యాడ్జెక్టివ్గా వాడారు. రివీలింగ్ అంటే ఎక్స్ప్రెసింగ్ మోర్ దాన్ వాట్ యువర్ ఎక్స్పెక్టింగ్. మనం అనుకున్న దానికంటే ఎక్కువ విషయాన్ని అది బయటపెట్టింది. అంటే రీసెంట్గా బయటపడ్డ చాలా విషయాలు కూడా మన ఎక్స్పెక్టేషన్స్కి మించి ఇన్ఫర్మేషన్ని బయటికి తీసుకొచ్చింది అని అర్థం. ద మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ హ్యాడ్ జంక్డ్ ఇట్స్ కన్జ్యూమర్ ఎక్స్పెండిచర్ సర్వే ఆఫ్ 2017-18 ostensibly due to data quality concerns. So the Ministry of Statistics and Program Implementation had junked its consumer expenditure survey. తన కన్జ్యూమర్ ఎక్స్పెండిచర్ సర్వే 2017-18 ఈ సర్వేని మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఏం చేసింది, జంక్ చేసేసింది. అంటే జంక్ డేటా కింద పడేసింది దాన్ని. ఎందుకని, ఆస్టెన్సిబుల్ అంటే
మనకి అపరెంట్లీ అని అర్థం. అంటే బయటికి ఏమని చెప్తుంది, డ్యూ టు డేటా క్వాలిటీ కన్సర్న్స్, డేటా క్వాలిటీ సరిగ్గా లేదు అన్న కన్సర్న్స్ వల్ల ఆ డేటాని మేము రిలీజ్ చేయట్లేదు అని దాన్ని జంక్ డేటా కింద పక్కన పడేసింది. ఈవెన్ యాజ్ ఇంపార్టెంట్ ఇండిసెస్ రిలేటెడ్ టు ఇన్ఫ్లేషన్ అండ్ పోవర్టీ కంటిన్యూ టు బి పెగ్డ్ టు ది CES ఆఫ్ 2011-12. 2011-12లో వచ్చిన కన్స్యూమర్ ఎక్స్పెండిచర్ సర్వేని బేస్ చేసుకొని ఇప్పటికీ మన ఇన్ఫ్లేషన్ వేరే ఇండిసెస్ అన్ని దానికి లింక్ చేసి ఉంచారు. రైట్. కానీ 17-18లో వచ్చిన కన్స్యూమర్ ఎక్స్పెండిచర్ సర్వే డేటా మాత్రం డేటా క్వాలిటీ సరిగ్గా లేదు. సేమ్ మెథడాలజీ ఫాలో అయిన ఈ సర్వే డేటా క్వాలిటీ బాగాలేదని చెప్పేసి దాన్ని పక్కన పడేశారు. The NSSO's periodic labor force survey, which was cleared by National Statistical Commission in 2018, was held back for showing a sharp increase in unemployment, but was released only after the government returned to power in 2019. చూడండి ఎంత దారుణంగా జరిగిందో మనకి. NSSO వాళ్ళు పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే రిలీజ్ చేస్తారు. అది యాక్చువల్గా నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ కూడా 2018లో క్లియర్ చేసింది. ఈ డేటాని ప్రభుత్వం రిలీజ్ చేయకుండా దాచేసింది. ఎందుకని? ఫర్ షోయింగ్ ఏ షార్ప్ ఇంక్రీజ్ ఇన్ అన్ఎంప్లాయ్మెంట్ బాగా పెరిగిందని చెప్పి డేటా చెప్తోంది. అది చేస్తే ఎలక్షన్స్లో తనకి ఇబ్బంది ఏమోనని చెప్పి డేటా రిలీజ్ చేయకుండా ప్రభుత్వం దాన్ని ఆపేసి తన గవర్నమెంట్ మళ్ళీ పవర్లోకి వచ్చిన తర్వాత అప్పుడు రిలీజ్ చేసింది. సో ఇట్లా డేటాని ఆడుకుంటున్నారు. ద డిలే రిజల్టెడ్ ఇన్ రెసిగ్నేషన్స్ of the former acting chairman and another member of the NSC over the interference of Niti Aayog in statistical issues. సో దీనివల్ల ఏమైందంటే ఆ NSC నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ యొక్క ఎవరతను ఫార్మర్ యాక్టింగ్ చైర్మన్ ఇంకో మెంబరు వాళ్ళిద్దరు కూడా రిజైన్ చేసేసారు. ఎందుకని? నీతి ఆయోగ్ మధ్యలో ఇన్వాల్వ్ అవుతోంది అని. నీతి ఆయోగ్ స్టాటిస్టికల్ ఇష్యూలో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఏంటి? నీతి ఆయోగ్ అనేది గవర్నమెంట్ యొక్క థింక్ ట్యాంక్. ఇది ఇందులో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఏంటి? ఇంటర్ఫియర్ అవ్వాల్సిన అవసరం ఏంటి అని చెప్పేసి వాళ్ళు కంప్లీట్గా దీన్ని రిజైన్ చేయడం అనేది జరిగింది. నీతి ఆయోగ్స్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ రిలీజింగ్ ద బ్యాక్ సిరీస్ ఆన్ GDP గ్రోత్ దట్ కాంట్రడిక్టెడ్ an NSC report in 2018 was another indication of government's efforts to undermine traditional statistical institutions. NSC వాళ్ళు రిలీజ్ చేసిన ఇంకో రిపోర్ట్ని కాంట్రడిక్ట్ చేస్తూ నీతి ఆయోగ్ ఇంకొక డేటాను రిలీజ్ చేసింది. సో ఇది కూడా ఎలా ఉందంటే ఈ ట్రెడిషనల్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూషన్ అండర్మైన్ చేయడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నంలాగే కనిపిస్తోంది. రీసెంట్లీ ఏ సిరీస్ ఆఫ్ ఒపీనియన్ ఆర్టికల్స్ బై మెంబర్స్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ టు ద ప్రైమ్ మినిస్టర్ సాట్ టు డిస్క్రెడిట్ ద మెథడాలజీ యూజ్డ్ బై NFHS అండ్ సిమిలర్ సర్వీస్. రీసెంట్గా ఇంకా ఏం జరిగిందంటే ఏ సిరీస్ ఆఫ్ ఒపీనియన్ ఆర్టికల్స్ బై మెంబర్స్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ టు ద ప్రైమ్ మినిస్టర్ ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్లో ఉన్న ఆర్టికల్స్ వివిధ న్యూస్ పేపర్స్లో వాటిలో ఒపీనియన్ ఆర్టికల్స్ రాస్తూ వచ్చారు. వాటిలో కూడా వాళ్ళు ఏం ట్రై చేశారంటే దే ట్రైడ్ టు డిస్క్రెడిట్ ద మెథడాలజీ యూజ్డ్ బై ది NFHS యూజ్ చేస్తున్న మెథడాలజీని డిస్క్రెడిట్ చేయడానికి ప్రయత్నం చేశారు. అంటే ఈ మెథడాలజీ తప్పు, లోపభూయిష్టమైనది, దీనివల్ల ఇదంతా జరుగుతుంది అంటే దాని యొక్క పరువు తీసేయడానికి ప్రయత్నం చేశారు. అది కరెక్ట్ కాదు అని చెప్పే ప్రయత్నం చేయడం అనేది జరిగింది. దాని యొక్క రెప్యుటేషన్ని దెబ్బతీసే ప్రయత్నం వీళ్ళంతా చేశారనమాట. ద గవర్నమెంట్ హ్యాస్ ఆల్సో అన్డ్యూలీ అండ్ అన్జస్టిఫైయబుల్లీ డిలేడ్ ద డిసెన్నియల్ సెన్సస్ ఎక్సర్సైజ్. ప్రతి 10 ఏళ్ళకి జరగాల్సిన సెన్సస్ ఎక్సర్సైజ్ని కూడా ప్రభుత్వం అన్జస్టిఫైయబుల్ అంటే వితౌట్ ఎనీ సాలిడ్ రీజన్, సహేతుకంగా కాదు. జస్టిఫైయబుల్ అంటే సహేతుకంగా, ఒక హేతుబద్ధమైన కారణంతో అని. ఇది దాని అర్థం ఏంటి? అన్జస్టిఫైబుల్ అంటే వితౌట్ జస్టిఫైడ్ రీజన్, ఏ జస్టిఫైడ్ రీజన్ లేకుండా వాళ్ళు ఈ పర్టికులర్ సెన్సస్ ఎక్సర్సైజ్ని డిలే చేయడం అనేది జరిగింది. పుట్టింగ్ ఇన్ టు లింబో సెవరల్ స్టాటిస్టికల్ మెజర్స్. లింబో అంటే మనం తెలుగులో త్రిశంకు స్వర్గం అంటాం. అటు స్వర్గము కాదు, ఇటు భూమి కాదు, రెండింటికి మధ్యలో ఒక ఇంటర్మీడియట్ స్టేజ్, ఒక అన్ఫినిష్డ్ స్టేజ్ని మనం లింబో అంటాం. ఒక ప్రాజెక్ట్ వెంట ఇన్ టు లింబో అన్నారనుకోండి, స్టార్ట్ అయ్యింది, ఫినిష్ అవ్వలేదు, మధ్యలో స్టక్ అయిపోయింది. రన్ అవుతుంటే లింబో అంటారు, స్టక్ అయిపోతే లింబోలో ఉంది అంటారనమాట. అలా సెవరల్ స్టాటిస్టికల్ మెజర్స్ అన్నీ కూడా మనకి అంటే సెన్సస్ మీద ఆధారపడ్డ చాలా స్టాటిస్టికల్ మెజర్స్ కావచ్చు, ప్రోగ్రామ్స్ డిపెండెంట్ ఆన్ సెన్సస్ ఇన్ఫర్మేషన్, సెన్సస్ మీద ఆధారపడ్డ వెల్ఫేర్స్ ప్రోగ్రామ్స్ కావచ్చు, అవన్నీ కూడా లింబోలో పడిపోయే పరిస్థితికి దారితీసింది. షినానిగన్స్ ఆఫ్ దీస్ కైండ్. షినానిగన్స్ అంటే డిజానెస్ట్ మెజర్స్, అంటే తప్పుడు పనులు. ఫర్ ఎగ్జాంపుల్ అకౌంటింగ్ ఫ్రాడ్స్. కంపెనీస్ ఏమైనా అకౌంటింగ్ ఫ్రాడ్స్ చేసాయనుకోండి, తక్కువ ప్రాఫిట్ వస్తే ఎక్కువ అని చూపించడం, ఎక్కువ ప్రాఫిట్ వస్తే తక్కువ అని చూపించడం, ప్రాఫిట్ లేకపోతే వచ్చిందని చూపించడం, ఇట్లాంటి దాన్ని మనం ఫినాన్షియల్ షినానిగన్స్
షెనానిగన్స్ అంటారు. షెనానిగన్ అంటే ఏ డిజానెస్ట్ మెజర్ ఆఫ్ దిస్ కైండ్ డు నాట్ బోర్డ్ వెల్ ఫర్ అన్ అదర్వైజ్ రోబస్ట్ స్టాటిస్టికల్ సిస్టమ్. మన దగ్గర ఉన్న స్టాటిస్టికల్ సిస్టమ్ స్ట్రాంగ్గానే ఉంది, కానీ ఈ షెనానిగన్స్ అంటే డేటాని మ్యానిపులేట్ చేయడం, దాన్ని అంటే రానియకుండా ఆపడం, అఫీషియల్ డేటాని కెలకడానికి ట్రై చేయడం, ఇవన్నీ కూడా మంచి సూచకాలు కాదు. డోంట్ బోర్డ్ వెల్, దే డోంట్ ఆగర్ వెల్, అవి మంచి ఇండికేషన్స్ కాదు. విచ్ హ్యాస్ బీన్ సో to an otherwise robust statistical system which has been subject to strains at a time when there has been an explosion of public data in a growing digital world of commerce and governance. Obviously, so ఈ particular statistical system అనేది స్ట్రెయిన్కి గురవుతుంది when there has been explosion of public data. There is too much of data in a growing digital world. ఇంతకుముందు డేటా దొరికేది కాదు, ఇప్పుడు డేటా పెరిగిపోయింది. సో ఈ డేటాని బేస్ చేసుకుని వాళ్ళు స్టాటిస్టికల్ అనాలిసిస్లు చేసి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి ఇస్తున్నారు. అలాంటిది స్ట్రెయిన్ అవుతుంది. అలాంటి రోబస్ట్ స్టాటిస్టికల్ సిస్టమ్ని ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఓకేనా, రైట్. అంటే మన స్టాటిస్టికల్ అనాలిసిస్ని మనమే అగౌరవపరుచుకుంటున్నాము అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఇండిపెండెన్స్ డే స్పెషల్ ఆఫర్ అనేది ఆప్షనల్ ఇన్ఫినిటీ పైన కూడా ఉంది. ఇక్కడ కనిపిస్తున్న ఏ ఆప్షనల్ అయినా మీరు తీసుకోవచ్చు ఎట్ కేవలం 22,500 రూపాయలకి మాత్రమే. ఈ ఆఫర్ మీకు 15th ఆగస్టు వరకు మాత్రమే ఉంది అండ్ కోర్స్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో లభిస్తుంది. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి జాయిన్ కావచ్చు. ఏ డౌట్స్ ఉన్నా మీరు క్లియర్ చేసుకోవచ్చు. ఓకేనమ్మా, సింగిల్ పేమెంట్ మీరు చేసి 22,500కి మీరు జాయిన్ కావచ్చు. అలాగే ఇండిపెండెన్స్ డే స్పెషల్ ఆఫర్ మనకి కాంబో ఆఫర్ కూడా మనం రన్ చేస్తున్నాం. ఇక్కడ కనిపిస్తున్న కోర్సుల్లో యూ కెన్ టేక్ ఎనీ 2 కోర్సెస్ అట్ జస్ట్ 15,000. ఏ కోర్సులు అయినా సరే 15,000కి మీరు తీసుకోవచ్చు. మామూలుగా అయితే 20, మీకు 15,000కి లభిస్తున్నాయి. సో ఇది కూడా 15th ఆగస్టులోపు జాయిన్ అయ్యే వాళ్ళకి మాత్రమే. కోర్స్ పైన మనకి లైఫ్ టైం వ్యాలిడిటీ కూడా లభిస్తుంది. టేక్ కేర్, బాయ్.